లోకంలో శత్రుత్వం లేదు, శత్రువు లేడు. మరున్న శత్రువులు ఎక్కడి నుంచి వచ్చారు? నీ మనసే నీకు శత్రువు. దీనికి సంబంధించిన ఒక చిన్న కథనే ఈ వీడియో. ఒక ఊరిలో గణేష్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు. చాలా కోపిష్టి మనిషి. ఈయన నోటి దురుసు వలన ఊరంతా ఈయనకు శత్రువులు అయ్యారు. అన్న కోపమే, అన్న కోపమే. ఈయన గొంతుకు భయపడి అందరూ ఈయన ఇంటికి వచ్చి కూడా బంద్ చేసారు. ఇట్లనే ఒకరోజు ఏమైందంటే చూడురు మీరే. అంగట్ల కోటని నన్ను ఎందుకు అడుగుతున్నారు? అంగట్లకు పోవటానికి తొవ్వగలను నీరు వచ్చిన అరే పోటీ మట్కా చెప్తున్నావు. అంగట్ల కోటని నన్ను ఎందుకు అడుగుతున్నావు? అరే నువ్వేదిరా పొరాలు పోయిపోయి నాకే అడిగిరా దెబ్బలు తిన్నారు చేతుల పురాలు కొద్దిగా నా తగ్గే బాల్ పడ్డదా? ఇక్కడ బాల్ 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 పడ్డదా? బాల్ ఎక్కడిరా? బాలు మళ్ళీ బాల్ నచ్చిందో బాల్ ఎక్కడిరా? అప్పుడు ఆడుకోగా పడ్డది బాల్. బాల్ ఎక్కడిరా? బాలు మావలం కొట్టింది నువ్వేనా? అంగట్లో కూడా ఎట్లా? అవు నేనే కొడతారా? కొడతారా? నిన్ను కొడతాను. మాకంటే పెద్దలు ధారా మనం మళ్ళా పురాణాలు ఊపిన కొద్ది బాగా నాటకాలు చెప్తారు. బాలట బాలు Bring the action. గింత మంది వచ్చిర్రు. కొడతారా? 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 అరే మంచి చూడని చెప్తున్నా. కొడతారా మరి? Bring the action. లుల్లద్దు కుత్తైన అరే లుల్లద్దు. అరే ఇదంతా కలనారని కుసుమ కానీ కళలు వస్తున్నాయి. కొడతారా? బండలు కట్టలు పట్టుకొచ్చి కొడతారా? కొడతారా? మళ్ళా కొడతారా? గీడేంద్ర బండి ఎత్తుకొచ్చింది. మీరు ఎత్తే ఏంద్ర బాధ ఎక్కడిరా? బుదిరికిచ్చడానికి వచ్చి రారా? నేను కొడతారా అనుకుంటే వారి పొట్టు పొట్టు కొడతారా అనుకున్నా. వారి మరి కొడుతా అరే కొట్టురా. అట్లా ఇప్పుడు మీకు బాలే కావాలి కదా? అంతేగా బాలే కదా? పురాణం ఇంకోసారి ఇంటి ఓకే కానీ దౌడలు వాళ్ళగాలి చెప్తున్నా. పోర్రా పోర్రి మీరు మళ్ళా కనారా? నాకు చెప్తా పో. ఎందుకు రానా గింత కోపం ఊళ్ళో అందరికి? అంతే గింత కోపం అసలు నే అంటే అసలు వాళ్ళకి పడతాను లేదు. ఏంది లాస్ట్ కదా చుట్టాలు కూడా అసలు ఇంటికి వాళ్ళు ఉన్నారా? అమ్మ వాళ్ళని ఉన్నారా? స్వామీజీ కరెక్ట్ టైంకి వచ్చింది రండి. అవునా? చెప్పు నీ ప్రాబ్లం ఏంటి? మంచం తీసుకొచ్చి ఏమంటావా? పంటావా? మొత్తం సామాన్ మొత్తం ఆడ పెడుతున్నావు. అయ్యో గట్లా కాదే, సామాన్ బాగా పడుతుందని అక్కడ పెట్టిన. మంచం వద్దు కానీ ఒక కుర్చీ తెచ్చేయి. మా ఇంట్లో కుర్చీలు లేవు. నేను వేసేటట్లేదు కానీ నీ ప్రాబ్లం ఏంటిదో చెప్పు. ప్రాబ్లం ఏం లేదు.
వాళ్ళని అన్నం తిందామని అడిగారు అనుకో, నిన్ను అడుగుతున్నావని చెప్తావు, తిన్నా అని చెప్తావు. నేను అట్లా నేను తినా నీకెందుకు, అవసరం అయితే గడ్డి తింటా, తిన్నాడు నీ పని నువ్వు చేసుకోపో అంటది అంతే. చాలా వెరైటీగా ఉంది. చూసినా గీ మాత్రం దానికే ఊరోళ్ళందరూ నన్ను పగవన్ లెక్క చూస్తారు. లాస్ట్ అయితే చుట్టాలు కూడా ఎక్కలేదు. సరే గానీ నువ్వైతే ఇంట్లో పోయి నాకు పైసలు లేపరా నల్లమ్మకపోరా. ఏంటి నన్ను అలా ఒకపోడా? ఓ ఆగు, ఎందుకు నన్ను గంట కోపం కత్తున్నావు? నేను అంటేనే నీకు గంట కోపం వచ్చింది. మరి నువ్వు వాళ్ళని అన్నప్పుడు కూడా వాళ్ళకు కూడా గంటే కోపం వస్తుంది. నువ్వు వాళ్ళతో ఎంత మంచిగా మాట్లాడుతుంది, అంత మంచిగా మాట్లాడుతుంది. అందుకే నువ్వు అందరితో కలిసిమెలిసి ఉంటే మాట్లాడు. వాళ్ళు కూడా నీతో అట్లే మాట్లాడుతారు. మనిషి ఎట్లా ప్రవర్తిస్తారో వాళ్ళు కూడా అట్లనే ప్రవర్తిస్తారు. శత్రుత్వం అనేది మనుషులతో రాదు, మన మనసుతో వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఎట్లుంది వీడియో ఎట్లుంది చెప్పుర్రు. మీరు చెప్పాలి. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అయ్యి షేర్ చేయండి, చెప్పు అంతేనా. ఈ వీడియో ఎందుకు ఇచ్చినామంటే మనకు శత్రుత్వం అనేది ఎట్లుంటది అంటే, మనం మనిషి గుణం ఎట్లుంటది అంటే మన ఒక అద్దం లెక్క అన్నట్టు. ఒక మనిషి గుణం మనం ఎట్లా మాట్లాడితే అట్లా మనకు రిప్లై వస్తుంది. మనం నవ్వుకుంటూ మాట్లాడితే నవ్వుకుంటూ వస్తుంది, ప్లస్ మనం కోపం కొద్ది మాట్లాడితే కోపం కొద్ది వస్తుంది రిప్లై ఒక మనిషి నుండి. అందుకే అందరితోటి నవ్వుకుంటా కలిసిమెలిసి ఉండాలి అంతే. అందుకే ఈ వీడియో ఇష్టం. లైక్ చేయండి, లైక్ చేసి మర్చిపోకండి. అంతే. బాయ్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.